పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండగ శుభాకాంక్షలు. మోక్షారోహణం అంటే క్రీస్తుకు పట్టాభిషేకం. ఎందుకు పట్టాభిషేకం ఇవ్వబడ్డదంటే, మొదటగా తండ్రి అప్పగించిన కార్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చి ఉన్నారు. రెండవది, తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. మూడవది, లోకము మీద, సమస్త లోకాల మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనం ఈనాడు మోక్షారోహణం పండగను కొనియాడుతున్న ఈ తరుణములో మనం ఏమి నేర్చుకోవాలి ప్రభువు నుండి అంటే, ప్రభువు మనకి కొన్ని బాధ్యతలు అప్పగించి ఉన్నారు. ఏమిటి ఆ బాధ్యతలు అంటే, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వండి అని ప్రభు సెలవిస్తున్నారు. మూడవది, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా నిలబడండి. నిజమే ప్రియులారా, ప్రభు అప్పగించిన బాధ్యతలను ఈ మోక్షారోహణం పండుగ రోజు నీవు నేను నెరవేర్చవలసి ఉన్నది. మనం ఏమి చేయాలి అంటే, మొదటగా సకల జాతి జనులకు సువార్తను అందజేయాలి. అది ప్రభు మన నుండి ఆశించేది. సువార్తను రెండు రకాలుగా బోధించవచ్చు. వాక్యము ద్వారా బోధిస్తుంటాము, అది గురువులు పీఠాధిపతులు అందరూ చేస్తుంటారు. రెండవ రకం శుభవార్త ఎలాగంటే, మానవ జీవితము ద్వారా మనం ఇతరులకి శుభవార్తను అందజేయాలి. అందుకే మత్తయి శుభవార్త 6లో మనం చూసినట్లయితే, ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించెదరు అంటున్నాడు. కావున ప్రియులారా, మనం చేసే పుణ్యకార్యాలు, మనం చేసే మంచి కార్యాలు అవి దేవునికి మహిమను చేకూర్చేటట్లు ఉండాలి. ఉదాహరణ చూసినట్లయితే, మదర్ తెరీసా తను చేసిన సేవ విశ్వవ్యాప్తమైనది. అందుకే మదర్ తెరీసాను చూడగానే వీళ్ళు క్రైస్తవులు, యేసు ప్రభుని అనుసరించే వాళ్ళని వెంటనే చెబుతుంటారు. మరి ఈరోజు యేసు ప్రభు ఇప్పటికీ ఆయన జన్మించి 2025 సంవత్సరాలు ఆయన మనం ఏ రీతిగా సువార్తను ఇతరులకు బోధించగలుగుతున్నాం? పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ వారు తన శిష్యులకి ఒకసారి చక్కని ప్రసంగం చెప్పడానికి సిద్ధపడమన్నారు. పట్టణం అంతా 3 సార్లు తిరిగారు. ఆ బ్రదర్ అనుకున్నాడు, ఈరోజు ప్రసంగం చెప్పమన్నారు, మనం ఏమీ ప్రసంగం చెప్పలేదని. అప్పుడు అస్సీపుర ఫ్రాన్సిస్ వారు చెప్తారు, మనం ఈరోజు 3 సార్లు ప్రసంగాన్ని చక్కగా వినిపించాం. ఎలాగా? పట్టణంలో 3 సార్లు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొదటగా ఒక పండు ముసలిది రోడ్డు దాటలేకపోతే దాటించాం, అది మొదటి శుభవార్త. రెండవది, ఒక ముసీలాయన మొయ్యలేని బరువు మోస్తున్నప్పుడు ఆయనకి సహాయపడి రెండవసారి మనం శుభవార్తను బోధించాం. మూడవది, రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఆ గుడ్డివాడిని మనం దాటించి శుభవార్తను చాటాం. నిజమే ప్రియులారా, మనమందరం కూడా మనం చేసే పుణ్యక్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా ఇతరులకి సువార్తను చాటించాలి. నిన్ను నన్ను చూసి వీళ్ళు క్రీస్తు బిడ్డలోని ఇతరులు అనుకోవాలి. అందుకే మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అంటున్నాడు. ఇక రెండవది, ప్రభు ఎవరెవరైతే విశ్వసిస్తారో పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో జ్ఞానస్నానం పొందాలనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. మూడవది, ఆయన కోరుకునేది హృదయ పరివర్తన కోసం ప్రకటించండి. క్రీస్తు మరణం ద్వారా మన పాపాలు పరిహారమవుతున్నాయని హృదయ పరివర్తన గురించి ప్రజలకు తెలియచేయండి అంటున్నారు. నిజమే, ఈనాడు మనం అనేక ప్రసంగాలు చెప్తున్నాం. మన ప్రసంగాలు వాళ్ళ హృదయాన్ని కదిలించేటట్లు ఉన్నాయా? వారు దేవుని సువార్తను
పశ్చాత్తాప హృదయంతో విశ్వసించగలుగుతున్నారా? మనం ఆలోచించాలి. నాలుగవది, మీరు నాకు సాక్షులుగా ఉండండి అంటున్నారు. మరి మన జీవిత విధానము ద్వారా క్రీస్తు సాక్షులుగా ఉంటూ ఒకరోజు నీవు నేను కూడా ఆ పరలోక మహిమలో ప్రవేశించే అనుగ్రహం అని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.